ఈరోజు మన యొక్క నోటిఫికేషన్లో చూసినట్టయితే మొదటగా సౌత్ వెస్టర్న్ రీజియన్ అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సౌత్ వెస్ట్ రీజియన్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ప్లేసుల్లో ఉన్న రాష్ట్రంలోని ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అయితే మీరు దీనికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కానీ ఇది కానీ అప్లై చేసినట్టయితే రైల్వే జాబ్స్లోని మీకు 5% స్కోరింగ్ అనేది కలిసే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అప్లికేషన్ అనేది 16వ తారీఖు 7/7/2025 స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ అయితే ఇంకా టైం ఉంది, నెక్స్ట్ మంత్ వరకు, కనుక నో ప్రాబ్లం. అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. అయితే మొదటగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కింద 100 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఓబీసీ, ఓసీ, అన్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఇందులోని కేవలం బాయ్స్ మాత్రమే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసినట్టయితే దీనికి సంబంధించిన డేట్స్ చూసినట్టయితే 11వ తారీఖు 7/7/2024 దీనికి సంబంధించిన ఒక షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ అయితే 14వ తారీఖు 7/2025 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసినట్టయితే 13వ తారీఖు ఆగస్ట్ 2025 వరకు మనం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. టైం కూడా ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 13వ తారీఖు నైట్ 11:59 వరకు అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ మనం ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారి యొక్క వయసు అనేది 15 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. 15 సంవత్సరాల కన్నా తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితితో తీసుకోరు. తర్వాత మ్యాక్సిమం ఏజ్ చూసినట్టయితే 24 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబుల్. 24 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే పర్టికులర్గా చూడండి, జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాత్రం డెఫినెట్గా 24 సంవత్సరాలు కానీ దాటేస్తే మాత్రం అప్లికేషన్ అయితే చేయొచ్చు, ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ కూడా తీసుకోరు. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, దాంతోపాటు ఇక్కడ ఏజ్ రిలాక్షన్ కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఏజ్ రిలాక్షన్ ఉంది కాబట్టి ఆ అవకాశం మీ దగ్గర ఉంటే మీరు ఓబీసీ సర్టిఫికేట్ అనేది చేయించుకొని లేదా ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ చేయించుకొని అది మీరు ఇచ్చినట్టయితే మీకు 3 సంవత్సరాలు వైట్ సడలింపు అనేది ఉంటుంది. అంటే 24 అన్నారు కదా, 25 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, 25, 26 వరకు. ఇంకా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వారైతే సుమారుగా 5 సంవత్సరాల వరకు అప్లికేషన్ అనేది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికైతే 10 సంవత్సరాల వరకు అవకాశం ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్లోని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇంటర్లో 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. అయితే గుర్తుపెట్టుకోండి, 10th తర్వాత ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వల్ టు అండర్ 10+2 ఎగ్జామ్ సిస్టమ్ విత్ 50% మార్క్స్ అన్నారు. 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఫ్రమ్ గవర్నమెంట్ చే గుర్తించబడిన యూనివర్సిటీ నుంచి, అంటే మీ ప్రైవేట్ కాలేజ్ అయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. అది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, నో ప్రాబ్లం. ఇక్కడ మనం చూసినట్టయితే ఐటీఐ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. వొకేషనల్ ట్రైనింగ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ వాళ్ళు, తర్వాత నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని వారు చెప్పడం జరిగింది. ఇంకా వేకెన్సీస్ అనేవి చూసినట్టయితే మొదటగా చూసినట్టయితే ఉబ్బాలి డివిజన్లోని 237, క్యారేజ్ రిపేర్ అండ్ వర్క్షాప్ ఉబ్బేలికి సంబంధించి 217 వేకెన్సీ, బెంగళూరు డివిజన్లోని 230, ఇంకా మైసూర్ డివిజన్లోని 117, సెంట్రల్ వర్క్షాప్ మైసూర్లో 43, ఈ విధంగా మొత్తం వేకెన్సీస్ ఉన్నట్లుగా వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అప్రెంటిస్షిప్ చేసేటప్పుడు అప్లై చేసేటప్పుడు అవకాశం ఉంటే డెఫినెట్గా మీకు ఏదైతే కరెక్టో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి దాన్ని మీరు మెన్షన్ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్కి మంచి స్కోరింగ్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఇంకా అదేవిధంగా మన యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే గుర్తుపెట్టుకొని దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, డోంట్ వరీ. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు చాలా ఈజీగా ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా లేదా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకున్న కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ ఏమన్నా కావాలనుకుంటే మన యొక్క ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మన యొక్క ఛానల్ ఫాలో అయినట్టయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో నోటిఫికేషన్స్ కూడా మీరు పొందొచ్చు. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా అప్లై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ యొక్క రైల్వే ఎగ్జామ్స్ అనేవి ప్రతి ఏడాది కూడా తీస్తారంట.
ఒకప్పుడైతే 4 సంవత్సరాలు ఒకసారి తీసేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఏడాదికి 2-3 నోటిఫికేషన్లు అనేవి రైల్వే వస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రెంటిస్ చేసి రెడీగా ఉండండి, మీకు మంచి స్కోరింగ్ కూడా కలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.